హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఆ డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అనేది గత కొన్ని రోజుల్లో విద్యార్థుల్లో అయోమయం పరిస్థితిలో ఉంది. అసలు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా లేదా, ఎలక్షన్ ముందు కండక్ట్ చేస్తారా లేదా అని చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది. చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈరోజు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో డిఎస్సి నిలిచిపోయింది. సో చూసినట్లయితే మనకి డిఎస్సి వాయిదా, నిరుద్యోగుల ఆవేదన. డిఎస్సి వాయిదా పడటంతో నిరుద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి వేస్తామని 5 ఏళ్ల క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి వేయలేదని ఫైర్ అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఫిబ్రవరిలో 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందంటున్నారు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఏం చేయాలా అనే అయోమయం పరిస్థితిలో ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు ఈ కోచింగ్కి డబ్బులు కట్టలేక చాలామంది ఒక పూట పని చేసుకుంటూ ఒక పూట కోచింగ్కి వెళ్తూ చాలా అవస్థలు పడుతూ విద్యార్థులందరూ ఈ డిఎస్సి వస్తుందని చదవడం జరిగింది. తీరా చూశాక ఎలక్షన్ ముందు మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదే ఎలక్షన్ టైం, ఎలక్షన్ ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్యార్థులందరూ కూడా అయోమయం పరిస్థితుల్లో ఉన్నారు, తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కాబట్టి ఈ డిఎస్సి విద్యార్థులందరూ కూడాను మీకు నెక్స్ట్ ఇంకేదైనా నోటిఫికేషన్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ సీటెట్ కానీ, లేకపోతే రీసెంట్గా నవోదయ పోస్టులు పడ్డాయండి మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మీరు ఒక్క డిఎస్సి అని కోసమే కాకుండా గవర్నమెంట్ జాబులు ప్రతిదీ మనకి టీచర్ పోస్టులకి సీటెట్ పడుతుంది. డిఎస్సి ఏంటంటే మనకి కేంద్రీయ విద్యాలయాల్లో నెక్స్ట్ నవోదయ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఆ నోటిఫికేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మన స్టేట్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం, కండక్ట్ చేయడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్లయితే మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి జూన్ 4న వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా మళ్ళీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ తీయడానికి కొన్ని నెలల సమయం అయితే తీసుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తుంటే రీసెంట్గా వచ్చిన రైల్వే ఎగ్జామ్స్ కానీ ఏదో ఒక విధంగా మీరు జాబ్ కొట్టుకుంటూ మీ జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.